నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. హైదరాబాద్ జీడిమెట్ల సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ హల్చల్ చేశాడు. శివాలయం నగర్లో చోరీకి యత్నించగా అదే సమయానికి ఇంటి యజమాని రావడంతో సమీపంలోని చెరువులో దూకాడు. నీటి మధ్యలో ఉన్న దెబ్బపై నిలబడ్డాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని పిలిస్తేనే చెరువు నుంచి బయటకు వస్తానని చెప్పాడు. దీంతో అక్కడ పోలీసులతో పాటు స్థానికులే షాక్ అయ్యారు. నా పేరు నందు. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 4 గంటలకు జరిగింది. 4:15కి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. దొంగ గోడ దుంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది, ఆ చెరువులో దుంకిండు. ఇప్పుడు ఈయన చెరువులోనే ఉన్నాడు. అతను ఇంకా బయటికి రాలేడు. ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. ఎన్ని గంటలకు దుంకిండు చెరువులకి? చెరువులోకి 4:30 ఆ టైంలో దుంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుండు కానీ బయటికి రమ్మని ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. వస్తువులు ఏమేమి వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి నా పోలేదు, కానీ చూసి మా పాపని తీసుకొని ఇక్కడ వెళ్ళిండని చెప్పగానే అక్కడ చెట్లలోకి వెళ్ళిపోయి దొంగని బయటికి రమ్మంటే ఏమంటుండు మరి? అతను ఏమంటుండు, నువ్వు సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, TV9 ని పిలిపి, వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అంటుండ ఆయన. సరే బాబు, నేను అందరినీ పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే, నువ్వు పిలిపి వాళ్ళు నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తా అని అంటుండు, లేకపోతే రాను అంటుండు.